హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు నైజం వంటలండి. ఈరోజు ఏంటంటే స్పెషల్ రెసిపీ. అంటే మనం లేస్ కొంటూ ఉంటాం కదా అవుట్ సైడ్. మరి ఈ లేస్ అండ్ ఎగ్తో నేను ఇక్కడ స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ స్పెషల్ రెసిపీని చకచకా స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. చిన్న మిక్సింగ్ బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకోవాలి. మీకు ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 3 ఎగ్స్ కూడా మీరు కలుపుకోవచ్చు. ఇందులో పెప్పర్ పౌడర్ కంపల్సరీగా ఉండాలి, బ్లాక్ పెప్పర్ పౌడర్. దీంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇందులో కొంచెం సాల్ట్, అంతే అండి. వీటన్నిటిని మనం ఇందులోకి తీసుకున్న తర్వాత బాగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. పెప్పర్ కలిపితే స్పైసీగా, చాలా టేస్టీగా, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను కొంచెం ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి లో ఫ్లేమ్ మీద కంప్లీట్గా పెట్టేయాలి. అదే మనం హై ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి, ఎగ్ ఆమ్లెట్ తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. సో మనం దీని మీద కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేస్ ఉన్నాయి కదా, లేస్ని చిన్న చిన్నగా ఇక్కడ పీసెస్ చేసుకొని ఈ లేస్ని దీని మీద యాడ్ చేసుకోవాలి. లేస్ కంప్లీట్గా దీని మీద మనం యాడ్ చేసిన తర్వాత ఆనియన్ని సన్నగా కట్ చేసి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒకవైపు మొత్తం ఈ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. దీని మీద మీరు ఏ వెజిటేబుల్స్ అయినా కలుపుకోవచ్చు. దీంతోపాటు ఏం చేయాలంటే క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి దీని మీద కలుపుకోవాలి. దీంతోపాటు క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టే మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది లో ఫ్లేమ్ మీద చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది. ఇంకొంచెం ఇక్కడ క్యాప్సికమ్ని ఫైనల్గా కొంచెం యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒకవైపు మొత్తం మనకి ఫ్రై అయిపోయి ఉంటుంది కదా, నెమ్మదిగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఫోల్డ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని పైన మనం మూత పెట్టేసామనుకోని లోపల పచ్చిగా లేకుండా కంప్లీట్గా ఇది ఆమ్లెట్ అనేది ఫ్రై అయిపోతుంది. చాలామంది పిల్లలైతే కూరగాయలు అస్సలు ముట్టుకోరు. వాళ్ళతో ఏం చేసినా అస్సలు వాళ్ళు తినరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చిన వెంటనే ఇలా మీరు ఆమ్లెట్ అన్ని కూరగాయలు కలిపి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు హెల్దీ ఫుడ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఇష్టపడి మరీ లాగించేస్తారు. సో మరి ఈ ఆమ్లెట్ని ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.